ఇసుక కొరత వలన రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక బంగారమై సామాన్యులను అలాగే ఓ మోస్తరు వర్గాలకు కూడా అందుబాటులో లేకపోవడంతో కొద్దిపాటి ఇసుక కూడా నల్ల బజార్లకు తరలిస్తుండడంతో ఇసుక ధర ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో అంత ధరను చెల్లించలేక భవన నిర్మాణ యజమానులు పనులు నిలిపేయడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక అక్రమ రవాణా దోపిడీ అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచిత పాలసీగా తీసుకొచ్చింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు పనులు ఉంటాయని చెప్పేసి భావించినప్పటికీ అయితే ఆశించిన మేరకు ఆ ఫలితాలు అందకపోవడంతో కొంతమంది ఈ యొక్క ఉచిత ఇసుకను స్టాక్ పాయింట్ తరలించి బ్లాక్ మార్కెట్కు విక్రయిస్తూ ఉన్నారు. దీంతో ఇసుక ధర రెట్టింపైంది. గత ప్రభుత్వంలో ఇసుక టన్ను 800కి అన్లోడ్ చేసేవారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటే ఇసుక లోడ్ చేసి